పెందుర్తి నియోజకవర్గ పరిధిలో గల సభవరం, పరవాడ, పెందుర్తి మండలాలకు చెందిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సహాయకులు వివోఏలు 136 మంది 5G మొబైల్ ఫోన్లను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శనివారం పంపిణీ చేశారు. సుజాత నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సీఆర్పీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి డ్వాక్రా సంఘాల మహిళలకు అనుసంధానంగా పనిచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ఈ పద్ధతి ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మొబైల్ ఫోన్ల విషయంలో వివోఏలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వమైతే పొదుపు సంఘాల మహిళలకి సేవలు విస్తరించే విధంగా మేలు జరగాలన్న ఒక సంకల్పంతో సెర్ప్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 28,500 మందికి దగ్గర 42,75 లక్షల రూపాయలతో మొబైల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. అంటే ఇది త్వరితగతిన సేవలు, లోన్ ఇచ్చేదానికి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ, లోన్ కట్టించుకునే విధానంలో కానీ, ఇతరత్ర ఈ సేవలన్నింటినీ కూడా ఈ ఆన్లైన్ ద్వారా, ఈ మొబైల్ ఫోన్ ద్వారా ప్రతిదానికి ఆఫీసులకు వెళ్ళే పని లేకుండా చేయాలన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం మీకు మేలు చేయాలన్న కార్యక్రమంకి ఇంత ఖర్చు పెడుతుందన్న విషయాన్ని కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. పెందుర్తి నియోజకవర్గానికి వస్తే 136 మందికి 20,40,000 రూపాయలు ఖర్చుతో ఈ మొబైల్ ఫోన్లు ఇవ్వడం జరిగింది. ఈచ్ ఫోన్ ఖరీదు 15,000. అంటే ఫాస్ట్ ఇంటర్నెట్ పనిచేయడానికి కూడా 5G పనిచేసే విధంగా అధునాతనమైన వసతులు కలిగిన ఫోన్లే ఇవ్వటం కూడా జరిగింది. మా సిబ్బందికి కానీ, మా మహిళలకు కానీ నేను కోరేది ఒకటి, ఇది ప్రభుత్వం ఒక మంచి చిత్తశుద్ధితో, మంచి సంకల్పంతో సెర్ప్ ద్వారా చేస్తున్న కార్యక్రమం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు మీకోసం ప్రవేశపెట్టిన ఈ పొదుపు సంఘాలు ఏవైతే ఉన్నాయో దినదినాభివృద్ధి చెందుతూ స్వశక్తితో మీ కాళ్ళ మీద మీరు నిలబడే స్థాయికి వచ్చి మీ బిడ్డల్ని, భర్తను కూడా పోషించుకునే స్థాయికి మీరు ఎదగటం అనేది చాలా ఆనందదాయకం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ఈ సద్వినియోగాన్ని కూడా, ఈ స్కీములు కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ, ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మా అక్క చెల్లెళ్ళకి ఆ చేతుల మీద ఇవ్వడం అనేది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మా సిబ్బందికి, మా ఆఫీసర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.